క్యాండిడేట్స్ ఆ రేంజ్ కి వచ్చావా? ఈ రోజు నీ మెడలో కండువా వేసిన జగన్మోహన్ రెడ్డి నీ ఎత్తు పొడుగు లావు చూసి కాదు, జనసేన పార్టీని చూసి, జనసేన నీకు ఇచ్చిన గౌరవం చూసి. గతం మర్చిపోమాకండి, ఎక్కడి నుంచి వచ్చామన్నట్టు వాస్తవాన్ని గుర్తించుకోండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో గొప్ప విషయాలు ఏదో చెప్తా ఉన్నారు. ఇవాళ పోతిని మహేష్ అయినా లక్ష్మణ్ అయినా ఎవరైనా సరే ఏ నాయకుడి ద్వారా మనం వచ్చిన వాస్తవాన్ని వాళ్ళు గుర్తించుకోవాలి. లేకపోతే వాళ్ళు గేటు కూడా రానిరండి, గేటు దాటి లోపలికి వెళ్ళమనండి. ఇప్పుడైనా వెళ్ళమనండి, ఇప్పుడైనా సరే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళమనండి. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నానండి, ఇప్పుడు నుంచైనా సరే అది మహేష్ అయినా లక్ష్మణ్ అయినా ఎవరైనా సరే, రాధాబాబు ఒక గంగిగోవు లాంటి వ్యక్తి. అతను నీకు రాజకీయ పదవి కావాలా, రంగా గారి అభిమానులు కావాలా అంటే నాకు రాజకీయ పదవులు వద్దు, అది ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వద్దు, నాకు నా నాన్నగారి అభిమానులే నా కుటుంబ సభ్యులు, నాకు రాజకీయాల కంటే రంగా గారి అభిమానులే నాకు ముఖ్యం, నాకు రంగా గారి లెగసీ అవసరం కానీ రాజకీయ లెగసీ అవసరం లేదన్నటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు మనం గర్వపడాలా. అటువంటి నాయకుడిని ఒకడు బానిస అంటాడు, యూజ్లెస్ ఫెలోస్. కోపం వస్తా ఉందంటే రక్తం మరిగిపోతా ఉంది. రాధాబాబు గారిని బానిసనారంటే అర్థం చేసుకోండి. కాపు జాతిని కాపుల కోసం పోరాటం చేయనటువంటి నాయకుడు మీ జాతిని తీసుకొని ఒక కింద బానిసలుగా మీకు మీ రాజా గారు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మీరందరూ కూడా కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి పొత్తులుగా చంద్రబాబు నాయుడు గారి కింద బానిసలుగా భద్రతగా భావించి కాపుల యొక్క పౌరుషాన్ని కాపులకున్నటువంటి పౌరుషాన్ని చూపించండి, కాపులకున్నటువంటి పరిస్థితులు చూపించండి. అంతేకాని ఒకరి కింద బతికే ఒకరి కింద బానిసలుగా బతికే రాజ్యాంగాలు రావు, ఒకరి కింద బానిసలుగా బతికే రాజ్యాంగాలు రావు. తెలుసు మీరు వెళ్ళి కాపులకి సంబంధించి ఏదో తెలుగుదేశం కాపుల కమ్మలు అనుభవించారు, కాపుల కమ్మలు వెళ్తున్నారండి. ఎవరికి అవసరం సార్ కాపుల కమ్మలు నిలదీయడానికి? ఈ రోజున మీ కాపులకి ఏం చేసినా కాపుల పేరు చెప్పుకొని కాపుల జాతి పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ తీసుకొని మీరు మినిస్టర్ పదవులు అనిపించుకొని తండ్రి పేరు తాను పేరు చెప్పుకొని మీరు పదవులు అనుభవించాలంట. మీ లగసీ బ్యాంకులు ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం నిలబడాలి, అంతేగాని మీరు పదవులు పొందుకోవాలంట, ఒకరు ప్రజా బ్యాంకులో వేయడంట. మీ కోపుల్ని తీసుకుని తాగిని పెట్టడానికి మీరు కోపుల్ని రచ్చుకుంటారు, కోపుల్ని రచ్చుకుంటే మీరు ఎక్కడ తీసుకెళ్తారు? అరుణ గారు రెస్పాండ్. మీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. సాఫ్ట్ కార్నర్ లేదు, ఏమీ లేదండి. గొడవలు పెట్టడానికి తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు పోతిరి మహేష్ గారు ఏ సిచ్యువేషన్ అయితే అక్కడ ప్లాన్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో ఇక్కడ లక్ష్మణ్ అన్న కూడా అదే ఎగ్జిక్యూట్ చేశారు. సింపుల్ క్వశ్చన్ అండి, నేను ఒకటి అడుగుతాను. నిన్న కాక మొన్న వచ్చినటువంటి శ్యామల గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు, మరి రేగ లక్ష్మణ్ రావున జనసేన పార్టీ మరి వైసీపీ కండవ వేసుకున్న దగ్గర నుంచి యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నాడు మా అందరి మీద. పాపం అన్ని సమస్యలన్నీ ఆయన కొని తెచ్చుకుంటూ మరి ఎందుకు ఇవ్వలేదండి అధికార ప్రతినిధి వైసీపీ వాళ్ళు? నన్ను క్వశ్చన్ చేసే ముందు ఫస్ట్ ఇంకేం జరుగుతుందని ఈయన చూసుకోవాలి కదా మొత్తం విషయం. రెండోది ఇందాక ఒక డౌట్ రేస్ చేశారు ఆయన, ఆస్తులు పోగొట్టుకొని ఎప్పటి నుంచో జనసేన పార్టీకి పనిచేశారు పోతిన మహేష్ అని చెప్పేసి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, చాలా మంది నాయకుల విషయంలో ఇది క్లియర్ గా. పార్టీలోకి వచ్చేటప్పుడేమో అతి సామాన్యులుగా పార్టీలోకి వచ్చారు చాలా మంది. జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఏమి బిజినెస్ చేయలేదు, పెద్ద ఉద్యోగాలు ఏమీ చేయలేదు, కానీ వాళ్ళ కార్లు ఆస్తులు సంపాదించారు. ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు. అదేదో ఆ మ్యాజిక్ ఆ టాక్టిక్ ఏంటో నాకు కూడా నేర్పించండి అని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను. కాదు అరుణ, జనసేనలో ఉన్న వాళ్ళందరూ 100 కోట్లు ఉన్న వాళ్ళట కదా. ఎక్కడండి? సరే మనం ఇప్పుడు గెలిచిన 21 మందిలో మాట్లాడుకుందాం. అందులో దుర్గేష్ గారికి 200 కోట్లు ఉంటాయి, బొలిసిడి శ్రీనివాస్ గారికి 800 కోట్లు ఉంటాయి. ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? అసలు గెలిచిన వాళ్ళలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగారు కదా ప్రశ్న, ఆవిడ ఎవరెవరికి ఏంటి ఆస్తులన్నీ ఆవిడ చెప్తున్నారు. అరే వినాలి మాధవి గారు పట్టుకుంటే ఎక్కడ అవుతుంది లక్ష్మణ్? మీ ప్రాంతంలో ఉన్న మాధవి గారికి 150 ఎకరాలు ఉండొచ్చు, నాకు తెలుసు. అది ఆవిడకి ఒక్కరికే ఉండొచ్చు. బొలిశెట్టి శ్రీనివాసరావు అంటే బొలిశెట్టి శ్రీనివాసరావుకి బొబ్బుల్లో 150 ఎకరాల పామాయిల్ తోట ఉంది. ఆయన పార్టీలో సంపాదించిన ఆస్తులు ఉండకూడదా?
ఇంతగా అరుణ గారు ఏమన్నారు, రాజకీయ నాయకులందరూ అప్పుడు సామాన్యులకు వస్తారంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోట్లు సంపాదించమంటారంటే అటువంటి వేళ చెప్పండి ఎలా ఉంటుంది. Okay. ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారాల్లో సంపాదించుకుంటారు. అది కూడా ఆవిడకి తెలియదు. క్లాస్ టాక్ మీరు మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడలేదు కదా. అన్న గారు రెస్పాండ్. నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతలేదు. అదే మాట్లాడండి లక్ష్మణ్, వెయిట్ ఇస్తాను, నేను అవకాశం ఇస్తాను. జనసేన పార్టీలో వీళ్ళు చెప్తున్నటువంటి 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది 21 మందిలో ఉన్నారో ఒకసారి రౌండ్ ఆఫ్ చేసి మీరు పేర్లు చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి వ్యక్తులు లక్ష్మణ్ వినాలి కదా, మీరు తర్వాత లిస్ట్ చెప్పండి, నేను ఇస్తున్నాను కదా అవకాశం. లక్ష్మణ్ ఎందుకు క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్. ఆవిడ అడిగారు, మీరు రాసుకోండి. క్లియర్లీ పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత వైసీపీ క్యాండిడేట్లు బలంగా ఉన్న చోట ఇప్పుడు మనం ఇవ్వాలి అనుకున్న వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదేమో, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని టర్న్ చేసుకోవడానికి అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడైనా కొంతమంది పార్టీ మారి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అక్కడ ఉన్న కుల సమీకరణాలు, ఆర్థిక బలాబలాలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని, అంతే తప్ప జనసేన పార్టీ తరఫు నుంచి గెలిచిన 21 మందిలో 170% మంది సామాన్యులేదా. మీరు అన్నట్లుగా 100 కోట్లు ఉన్న వాళ్ళు ఏం కాదు. మహా అయితే లోకమాధవ్ గారిని ఒక్కళ్ళని చూపిస్తారు పార్టీలో ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి వ్యక్తిగా. ఆవిడ ఆల్రెడీ పార్టీలో ఉంది, ఎప్పటి నుంచో పని చేసుకుంటుంది. ఆవిడకి టికెట్ ఇచ్చారు జనరల్ గా, క్యాబుల్ క్యాండిడేట్ కాబట్టి. దాంట్లో మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. అలాగే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, ఆయన ఆల్రెడీ గతంలోనే కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వివిధ పదవులు నిర్వర్తించిన వ్యక్తి. ఆయనకు కొంత ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రకాలుగా బలాలు ఉన్నటువంటి వ్యక్తి. అయినా కానీ మీరు అన్నట్టుగా పెద్ద 100 కోట్ల మీ వైసీపీ నాయకులకు ఉన్నట్లుగా లేవు. అవి ఏమి గుర్తు రాకుండా కేవలం నోట్లో మాట ఉంది, జనసేన మీద ముందు అర్జెంట్ గా అనేసేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనేసేయాలి, అది బాగా అది కేవలం రాజకీయ ప్రత్యర్థిత్వంగా కనిపించట్లేదు, నాకేదో వ్యక్తిగత ప్రత్యర్థిత్వం ఉన్నట్లుగా అనిపిస్తుంది తప్ప. ఇవన్నీ మాట్లాడే ముందు కనీసం ప్రజలు నమ్ముతారా లేదా? గత 5 ఏళ్ల పాటు ఇవే చెప్పుకుంటూ వచ్చాం. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మారా, నమ్మలేదా, రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ వైసీపీ ప్యానల్ లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరన్నా సరే. అన్న గారు మీకు పదవి రాలేదని చాలా ఫీల్ అవుతున్నాడు మిత్రుడు. ఇందాక చెప్పాను కదండి, అక్కడ పోతిన మహేష్ గారు కాపు సామాజిక వర్గం మీద, రంగా గారి మీద, రాధా గారి మీద కురిపించినటువంటి ప్రేమలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో ఇవాళ ఈయన ఈ ప్యానల్ నా మీద కురిపిస్తున్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి అంతరార్థం కూడా అదే. ఇంకోటి ఏంటంటే అండి, పదవుల కోసం మాత్రమే పార్టీలో ఉంటాం, లేదంటే కండువాలు మారుస్తామనేటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ పార్టీ మారి వెళ్ళిపోయారు ఎలక్షన్ కు ముందే. ఈ బ్యాచ్ అంతా కూడా పదవులకు సంబంధం లేకుండా నాయకుడి యొక్క ఆశయాలు, సిద్ధాంతాల కోసం ఎన్ని కోల్పోయినా, ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే నిలబడాలి, సమాజం కోసం నిలబడ్డ వాళ్ళం మేమందరం నిలబడ్డాం. ఇవాళ మాకు పదవులు వచ్చినా రాకపోయినా నథింగ్. మాకు ఏ బాధ్యతలు అప్పగించాలనేది అధిష్టానం తేల్చుకుంటది. ఈ ఎన్డీఏ కూటమిలో మాకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం తేలుస్తుంది. దీనికి మళ్ళీ వీళ్ళెందుకు బాధపడ్డాం? అసలు ముందు వీళ్ళ పదవుల గురించి చూసుకోమని చెప్పండి. అర్జెంట్ రేఖ లక్ష్మణాన్ని వైసీపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి ఒక అఫీషియల్ పోస్ట్ తెచ్చుకోమని చెప్పండి రేపు ప్యానల్ లో కల్లా ఇమీడియట్ గా. వాళ్ళకి ఎలాగ ఇప్పుడు కొరత ఉంది, ఎవరు ఒక ప్యానల్ లో రావట్లేదు సరిగ్గా. ఈయన ఒక్కడే పోరాడుతున్నాడు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నోళ్ళు, ఆస్తులు, ప్రజల ఆస్తులు తిన్నోళ్ళంతా కనుమరుగైపోయారు. ఇవాళ అసలు ఏ రూపాయి కూడా వైసీపీ నుంచి లబ్ధి పొందకుండా జనసేనలో ఉండి పనిచేసి స్థానికంగా ఉన్నటువంటి విభేదాల మూలంగా పార్టీ మారి వెళ్ళినట్టు లక్ష్మణరావు అన్ని వాళ్ళ వైసీపీ భారం అంతా మోస్తున్నాడు. ఓకే విజయ్ ఏదో చెప్తున్నారు సార్. రాధాబాబు గురించి ఒక మాట నేను దాని వివాదం కాదు, జనరల్ మాట. 2009లో అండి రాజశేఖర రెడ్డి గారు, రాధా నీకు నేను మినిస్ట్రీలో తీసుకుంటాను, నీకు కీలకమైనటువంటి బాధ్యతలు స్టేట్ వైడ్ గా ఇస్తాను అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారితో ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని స్నేహం కోసం రాజకీయ లబ్ధి ముందు చూడకుండా స్నేహం కోసం పీఆర్పీలో చేరి పోటీ చేసినటువంటి వ్యక్తి అండి. నేను ఎందుకంటే ఇప్పుడు నేను చిట్టినగర్ లో లక్కమాల రామారావు అని నా స్నేహితుడు ఉన్నాడు. అతను ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా రాధాబాబు గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉంటారు. మీరు ఏ ఎస్సీలు పేటల్లో కానివ్వండి, లేదు క్రిస్టియన్ పేటల్లో కానివ్వండి, లేదు ఎక్కడ పేదవాడు ఎక్కడుంటే అక్కడ రంగా గారు, రాధా గారు ఉంటారు. కానీ అటువంటి మంచి మనిషిని ఈ విధంగా బానిసనే మాట్లాడితే నాకు ఇప్పుడు కూడా అది జీర్ణించుకోలేకపోతా ఉన్నా. అందుకనే మీరు అవకాశం ఇవ్వకపోయినా నేను ఫింగర్ రైజ్ చేసిన కారణం ఏంటంటే ఆ మాట నేను అసలు జీర్ణించుకోలేకపోతా ఉన్నా. విజ్ఞత ఉంటే లక్ష్మణ్ గారు క్షమాపణ చెప్పి ఆ మాటలు విత్డ్రా చేసుకుంటే చాలా హుందాగా, గౌరవంగా ఉంటది. ఓకే లక్ష్మణ్ సార్, వర్మ గారు ఇక్కడ నేనన్నది ఏంటి, నేనన్నీ సరే పోతున్న వెంకటమహేష్ గారు అన్నీ సరే మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కులానికో మతానికి సంబంధించిన నాయకుడు కాదని నీ స్వతహా రంగ గారు అభిమాని. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా నీ రంగ గారికి అభిమాని.
నేను ఆయన అభిమానిగా నేను ఉన్నాను. ఇప్పుడు కూడా రంగగారు అభిమానే, ఇప్పుడు కూడా రంగగారు అభిమానిగా ఉంటాను. నేను అన్నది ఏంటంటే రంగగారి యొక్క ఆశ సాధన, రంగగారి యొక్క భావజాలన్నీ తీసుకెళ్ళడం విఫలమయ్యారు. రాధా గారు టోటల్ గా విఫలమయ్యారు. ఆయనకున్నటువంటి చరిష్మా కానీ, ఆయనకున్నటువంటి కరేజ ఇవి కానీ ఈ రోజున రాధా గారు ఎందుకో మిస్ అవుతూ ఉన్నారు. ఈయన ఎందుకంటే ఒకటే సార్ పాపం